అండి, అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. నేను చదువుకున్నటువంటి స్కూలు పైపాలెం ఉన్నత పాఠశాలలో గవర్నమెంట్ హై స్కూల్లో ఈరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉందంట. ఆ ప్రోగ్రామ్కు నన్ను కూడా ఒక వన్ ఆఫ్ ద మెంబర్గా ఇన్వైట్ చేసినారు. సో నేను దీన్ని ఇన్వైట్ చేయడము నన్ను గెస్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే నేను చదువుకున్నటువంటి స్కూల్ కాబట్టి స్టూడెంట్గా వెళ్తున్నాను, అక్కడ మేము పిలుస్తున్నాము అన్నారు. సో కాబట్టి వాళ్ళ ఇన్వైట్ను మన్నించి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ భాగస్వామ్యం ఏంటి, ఏ విధంగా మనము అక్కడ ఉండేటటువంటి స్టూడెంట్స్కు ఉపయోగపడగలము అనేటటువంటి విషయాలను అక్కడ చర్చిద్దాము. రండి వెళ్దాం. రండి, ఇప్పుడు మనం పైపాలెంకి వచ్చేసినాం. పైపాలెంలో గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్తున్నాము. నేను చదివినటువంటి స్కూల్ ఇదే. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మన చదివిండేటటువంటి స్కూల్కి వెళ్ళడం అనేది నిజంగా అది మాటల్లో వర్ణించలేము. గారు సార్ వాళ్ళ నాన్నగారు ఇక్కడ పనిచేశారు, ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత అమ్మగారు కూడా పనిచేశారు. సార్ హిందీ మేడం గారు, వాళ్ళ తనయుడే సార్ సందీప్ సారు. ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్ కాబట్టి ఆ సార్ గారు దాని యొక్క లాభాలు ఏమిటి మాకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పిల్లలు బాగున్నారు అందరూ? బాగా చూస్తున్నారా? ఏమైనా చూస్తారు అందరూ? చాట్ జీపీటీలో ఏం చూస్తారు? క్వశ్చన్ ఆన్సర్ ఎట్లా? వెరీ గుడ్. సో మీరందరూ టెక్నికల్ గా చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. ఇంత సౌకర్యాలు, ఈ విధంగా ఒక వాతావరణము మీకు ఉండడం నిజంగా మీరు చేసుకున్నటువంటి అదృష్టము. ఎందుకు చెప్తున్నానంటే నా గురించి చెప్పే స్థితి పొందదలుచుకోలేదు, కానీ నేను చదువుకునేటప్పుడు మేము పడిన బాధలు కానీ ఆనుభవం కానీ మేమందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళమే. నేను కూడా ఇక్కడి నుంచి చదువుకొని బయటకు వచ్చిన వాడినే. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. నా ఇక్కడ పిల్లలు ఎందుకు తీసుకొచ్చినాను అంటే, ఒక గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అది ప్రైవేట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు తీసుకొచ్చినాను. ఒకటి చెప్పదలుచుకున్నాను చూడండి, విద్య అనేది క్రమశిక్షణ సంస్కారం లేదు కాదు. కాబట్టి ఆడండి, అల్లరి చేయండి, కానీ ఎగ్జామ్స్ టైంలో పూర్తిగా మీరు ఏం చేయాలంటే మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చదువు తప్ప ఇంకేం పెట్టదు. ఈరోజు సగర్వంగా నేను చెప్పుకుంటున్నాను అంటే, విద్యనిచ్చినారు, ఉండేటటువంటి స్కూల్ అనేది చదివినటువంటి ఉపాధ్యాయులు నాకు మంచి విద్యనిచ్చినారు కాబట్టి ఈ రోజు నేను అందరూ వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఇది ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్ అన్నారు. అసలు ఎక్కడైనా చూస్తారా ఇంత బ్రహ్మాండంగా ఒక పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగడం అనేది? చూసినారా? మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు మీకు విషయాలు చెప్తున్నారు. స్కూల్ బస్సు 10 నిమిషాలు లేట్ అయితే మీ పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకొని, మీ పేరు సార్ కనకరాజు, ఇక్కడే నా ముందరే లైవ్ గా మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇచ్చిన, అవునా కాదు? పరిస్థితుల గురించి చెప్తున్నారు. మీకు మధ్యాహ్న భోజన పథకం ఉంది, దానికి యూనిఫామ్స్ తో సహా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినారు. కేవలం మీరు చేయాల్సింది మాత్రమే చదువుకోవాలి. చాట్ జీపీటీ ఉంది, గూగుల్ జెమినై ఉంది కదా. సో వాటిని ఏం చేస్తున్నారు, మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మీకు తెలియని విషయాలను ఏ విధంగా తెలుసుకోవాలి, వీటిని చూడండి. అంతేగాని దయచేసి ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, సోషల్ మీడియాలో బానిసలు కాకండి. ఎందుకు అంటే తొలి మెట్టి ఇక్కడి నుంచినే పడుతుంది. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే మనకు మన స్కూల్ నుంచినే ప్రారంభం అవుతుంది. మేము చదివే రోజుల్లో సోషల్ మీడియా లేదు, ఈ విధంగా మొబైల్స్ లేదు కాబట్టి మాకు ప్రపంచమంతా ఆటలు, ఉపాధ్యాయుల దగ్గర స్పెండ్ చేయడము, ఇంటికి వెళ్తే పనులు చేసుకోవడం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారింది. నేను ఒక సేంద్రియ వ్యవసాయం చేస్తూ నేను పల్లెలు తిరుగుతూ ఉంటాను, నేను చూస్తున్నాను కదా. ఎక్కడ కానీ పిల్లలు కూడా ఏం పనులేం చేయడం లేదు. స్కూల్ నుంచి రావడము, ఆ బ్యాగులు పడేయడము, మొబైల్స్ పెట్టుకుని మొబైల్లో గంటలు అసలు ఏం చేస్తున్నారు మీరు అనేది కూడా మీకు అర్థం కావడం లేదు. కాబట్టి విద్యార్థులారా, దయచేసి నా మాటలు పాజిటివ్ గా తీసుకోండి.
మంచి మార్గంలో నడవండి అనేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మన స్కూల్ నుంచి చదువుకొని బయట వెళ్ళినటువంటి 4 విద్యార్థులు డిఎస్సిలో క్వాలిఫై అయ్యి త్వరలోనే ఉద్యోగాలకు చేరబోతున్నారు. చేరిపోయిన 4, అందులో ప్రదీప్ 93.5% ఏమో అని చెప్పినారు. చూడండి, చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉంది అంటే, ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికెక్కడికో వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పుకున్నాను తెలుసా, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, ఫ్రమ్ పైపాల్యం అని చెప్పినాను, రూరల్ ఏరియా. అంటే నా పైపాల్యము చదువుకున్నటువంటి ఈ విద్యార్థుల గురించి చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. మీరు కూడా నాకన్నా ఇంకా మంచి మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలి. నేనేం సాధించింది ఏమీ లేదు. నేను చదువుకున్నాను, ఎగ్జామ్స్ రాసినాను, టీచర్లు ఉపాధ్యాయులు వాళ్ళు ఏం చెప్తే విన్నాను కాబట్టి ఈ రోజు నాకు అన్ని సక్రమంగా నడుస్తూ ఉంది. కానీ మేము చదువుకున్న రోజులకు ఇప్పుడు మీరు చదువుతున్న రోజులకు చాలా తేడా ఉంది. కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. కంప్యూటర్ లో అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ అవుతుండేటటువంటి సందర్భం ఇది. తెలుసు కదా అందరికి. ఏ అంటే ఏంట్రా? చాట్ జీపీటీలో చాట్ జీపీటీ టెల్ మీ వాట్ ఈస్ దిస్ అంటే ఏం చేస్తుంది చాట్ జీపీటీ? మీకు ఆన్సర్ ఇస్తుందా లేదా? ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నించండి, సమాజానికి సేవ చేయడానికి ప్రయత్నించండి. నేను కూడా ఒక బాధ్యతగా ఎందుకు నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి వ్యవసాయం చేస్తున్నాను, మిగతా చాలా మంది నన్ను చూసి నవ్వినారు, దీనికేం పిచ్చి, వీడికి పని లేదు, ఏదో డబ్బులు తెచ్చి వ్యవసాయంలో పడేస్తున్నాడు అనేసి. కానీ ఫ్యూచర్ ఉండబోయేది వ్యవసాయానికి. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనకు రాబోయే ఫ్యూచర్ ఎక్కడన్నా ఉందంటే వ్యవసాయం. కొత్త కొత్త పద్ధతులు వస్తాయి కాబట్టి బాగా చదవండి. వ్యవసాయంలో కూడా మీ అమ్మ నాన్న వాళ్ళకు ఎంతో కొంత సహాయం చేయండి. ఇంట్లో సోమరిపోతులుగా ఉండకండి. క్రమశిక్షణ అనేది ఉంటే ఆటోమేటిక్ గా చదువు అనేది వస్తుంది. కాబట్టి ఈ విషయాలు మీతో నేను పంచుకోవాలి అనేసి ఇక్కడికి వచ్చినాను. నన్ను పిలిచినటువంటి యాజమాన్యానికి, అదే విధంగా మన గ్రామస్తులకు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఇక్కడ నేను పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్నాను. ఇంకొకటి చెప్తాను చూడండి, మీకు ఇలాంటి పరిస్థితులు లేదు. నేను ఇక్కడ చదువుకునే రోజుల్లో హోంవర్క్ చేయలేదు ఒక రోజు. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఎవరు హోంవర్క్ చేయలేదు. మా సోషల్ సార్ ఏం చెప్పినాడు అంటే, ఒక్కొక్కడు 100 గింజీలు తీయాలి, తీయండి అని చెప్పేసి సార్ వచ్చి లోపల కూర్చున్నాడు. ఆయన కూడా తప్పు లేదు. ఏదో 100 అంటే 50 10 పెట్టేసి వెళ్ళిపోతాను అంటే, నేను నా బుద్ధి ఏమో తెలియదు కానీ 600 గుంజీలు పెట్టాను ఆ రోజు. 600 గుంజీలు పెట్టి దాదాపు 3 నెలలు నాకు మోకాలు చెప్పలేదు. కానీ ఏ రోజు కానీ మా అమ్మ మా నాన్న ఇక్కడే టీచర్లుగా ఉన్నా కానీ ఆ టీచర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు అంటే ఇది ఆయన నా మీద ప్రేమతో నేను బాగుపడాలని తీసుకున్న నిర్ణయం, అంతేగాని నేనే 400 గుంజీలు పెట్టి నేను కొన్ని సమస్యలు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఎవరైనా అట్లా చేస్తే టీచర్లు పెడతారా? పేరెంట్స్ అసలు ఒక మాట అంటే కూడా భరించలేని పరిస్థితులకు వచ్చినారు. ఏమంటే ఎప్పుడైతే ఎక్కువ పిచ్చి ప్రేమ చూపిస్తారో పిల్లల మీద, అప్పుడే ఆ పిల్లలు ఎదిగే క్రమంలో చాలా వరకు వీళ్ళకి. దయచేసి అమ్మా ఇప్పుడు చూడండి, నా పిల్లలు కూడా నేను ఎందుకు పిలుచుకొని వచ్చినాను అంటే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యము. బెంగళూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ లో నా పిల్లలు చదివే వాళ్ళు ఈ రోజు కుప్పంలో చదివిస్తున్నాను. ఫస్ట్ లో కూడా నేను అనుకున్నాను నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే కొన్ని పరిమితులు మీకు తెలుసు, నాది ఒకటే కాదు, మొత్తం ఇంట్లో అందరూ మనల్ని ఒప్పుకోరు. కానీ నేను చెప్తాను చూడండి, ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారో వాళ్ళే చాలా వరకు ఉన్నత స్థానాలకు వెళ్తారు. ఎందుకు అంటే వాళ్ళకి కష్టమనే ఏం తెలుస్తుంది. మా నాన్న ఏ రోజు, మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్లే, చిన్నప్పుడే సాఫిస్టికేటెడ్ లైఫ్ నేను లీడ్ చేసిండొచ్చు. సాఫిస్టికేటెడ్ అంటే మంచి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించిండొచ్చు. ఏ రోజు నాకు ఏం చేయలేదు. చాలా వరకు తిట్టుకునేవాడిని, ఆస్తులు చేయలేదు, ఏమి చేయలేదు, మా నాన్న ఏ రాలేసి. కానీ ఈ రోజు 40 ఏళ్ళు దాటిన తర్వాత మా నాన్న నాకేమి ఇచ్చినాడు అంటే ఈ విధంగా మీతో మాట్లాడేదానికి శక్తిని ఇచ్చినాడు, నన్ను ఈ లెవెల్ తీసుకొచ్చినాడు. అంటే మా నాన్న ఆ రోజు చదువు మాత్రమే నీకు అన్నం పెడుతుంది అని మా నాన్న చెప్పడము, నా ఉపాధ్యాయులు చెప్పడం వల్ల ఈ రోజు నేను ఈ స్థితికి రాగలిగినాను. కాబట్టి మీరు కూడా అందరూ వస్తారు. దయచేసి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. సోషల్ మీడియాలో ఇంక్లూడింగ్ నా పిల్లలకు నేను చెప్తున్నా, ఈ రోజు స్కూల్ పంపించకుండా తీసుకొచ్చినాను. ఎందుకు అంటే మా పిల్లలు కూడా తెలవాలి అందరూ సమానమే. ఏ రోజు నేను చదివేటప్పుడు ఇక్కడ నేను టీచర్ కొనుక్కోనేసి నాకు సపరేట్ గా ఎప్పుడు ఇవ్వలేదు. మా అమ్మ కొట్టి ఈ కడుపులు ఇరిగిపోయేది. నాకు ఇంట్లో అన్నం పెట్టేది, ముద్దపప్పు పెట్టి నోట్లో అన్నం పెట్టేది, ఇంటికి స్కూల్కి వచ్చిన వెంటనే గడుపులు ఇరిగిపోయేది. ఆ గడుపులు ఇరగడం వల్లే ఈ రోజు
ఆ గుర్తు పెట్టుకోవడం వల్ల ఈ రోజు ఏదో మనము ఈ స్థాయికి రాగలిగినాం. కాబట్టి మీకు అందరికీ మంచి అవకాశాలు ఉంది. ఈ విధంగా మీకు సపోర్ట్ ఇచ్చేటటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉంది. ప్రభుత్వం చాలా వరకు మీకు అన్ని రకాలుగాను మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. ఆయన చెప్పినట్లు యాప్ ఉంది. యాప్ లో ఖచ్చితంగా ప్రతిరోజు లోకేష్ గారికి పంపించాలంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా మళ్ళీ నేను మీ ఏజ్కి వెళ్ళి చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలనేటువంటి తపన నాలో స్టార్ట్ అయింది. కానీ నాకు వయసు లేదు, అంటే వయసుపోయింది, 40 ఏళ్ళు దాటిపోయింది అయిందా. అందుకే చెప్పేది సమయం వృధా చేస్తున్నారంటే మళ్ళీ సమయాన్ని తీసుకురాలేము. కాబట్టి మీరందరూ మధ్యాహ్నం భోజన పథకం ఉంది, మంచి భోజనం మీకు అందుబాటులో ఉంది. ఇవన్నీ ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు మీరు అధిరోహిస్తారనేసి కోరుకుంటూ, నేను చేస్తున్నటువంటి ఈ సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ మీరు ఎవరైనా చూడాలి, మీకు ప్రాక్టికల్ గా మీకు ఈ నాలెడ్జ్ కావాలి అంటే ఆయన నవీన్, నేను కూడా అగస్త్యాలు కూడా పనిచేసినాను. నేనేం ఒకే రోజు ఈ రోజు ఈ కార్ లో వచ్చినానంటే ఒక రోజులో రాలేదు. అది కేవలం నాకు ఒక ట్రాన్స్పోర్టేషన్ గా యూజ్ చేస్తున్నాను. కానీ ఎంత ఎత్తు ఎదిగినా మనం ఎప్పుడు కానీ మన మూలాలను మర్చిపోకూడదు అనేసి అక్కడ కూడా నేను 2 ఏళ్ళు పనిచేసినాను. 2000 రూపాయలకు నా కెరియర్ స్టార్ట్ అయింది అనమాట. ఉద్యోగం చేసినా జీతం లేకుండా పనిచేస్తాను. మీకు ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. నన్ను ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో పిలిచినప్పుడు కూడా వాళ్ళకి చెప్పినాను. బాగా నవ్వుతూ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఆయన ఈ డిగ్రీ వరకునే నీ ఆనందం, ఒక్కసారి ఈ డిగ్రీ అయిన తర్వాత బయట పడ్డాము అంటే ప్రపంచం ఏమైనా తెలిసి వస్తుంది. కాబట్టి దీన్ని తీసుకొని ముందుకెళ్తారనేసి, నా నుంచి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూతవేటు దూరంలో ఉంటాను. ఇక్కడ తంగేడు కుప్పం ఎట్లా పిలిచినారంటే నేను వస్తాను. నేను కూడా ఇక్కడ చదువుకున్నాను. తమిళ అనర్గళంగా మాట్లాడగలుగుతాను, కన్నడ అనర్గళంగా మాట్లాడతాను, తెలుగు అనర్గళంగా మాట్లాడగలుగుతాను. త్రివేణి సంగమం మనది. ఇక్కడ కప్పలు పెట్టుకొని ఆడుకునే వాళ్ళం. సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఇక్కడ వాళ్ళమే. నేను మీ వాడినే. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూతవేటు దూరంలో ఉంటాను. మన అఫీసర్లు కూడా నన్ను అప్రోచ్ కావచ్చు. నా నుంచి ఏం సహాయం కావాలంటే నేను చేస్తాను. మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా గ్రామ పెద్దలకు, పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, Sandeep sir. We are very proud to be here. విన్నారా నాన్న? సార్ మాట్లాడింది విన్నారా? మీరు విన్నారా? విన్నారా లేదా? అన్నంతో కళ్ళలో నీళ్ళు వస్తాయి. విన్నారా? నేను ఒకసారి విన్నారు కదా? సమయం చేస్తున్నాం. అది మెయిన్ అంతే, ఏం జరిగింది. సార్ స్టూడెంట్ కూడా చెప్పండి. మనకు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసం నుంచి మనల్ని సంతోషపరిచినటువంటి సందీప్ సార్ గారికి చిరు సత్కారము దృశ్యాలతో సన్మానిస్తున్నారు. ఆ దృశ్యం చూడడం మనకు ఎంతో ఆనందకరం. థ్యాంక్ యూ సార్, సందీప్ సార్. ఓకే, సార్ గురించి చెప్పాలి. నాకు చదువు చెప్పించకపోయినా మాకు గురువులే. కాబట్టి సభాముఖంగా, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ రోజు ఈ మాత్రము. కాబట్టి గురువు ముందర ఈ విధంగా నిలుచుకొని సన్మానాలు తీసుకోవడం నా ఉద్దేశం కానే కాదు. ఎప్పటికీ నేను మీకు శిష్యుడే సార్. కొత్తవేటు దూరంలో ఉంటాను. మీరు పిలిస్తే చాలు, నేను పరిగెత్తుకొని వస్తాను. మీరు నాకు స్కూలు నా దీనికి మించింది కాదు కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను తీసుకోండి, నాకు లేదు. ఈ స్కూల్లోనే అండి నేను చదువుకున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చాలా ప్లాట్ఫామ్ లో నేను చెప్పాను. ఇక్కడ చూస్తుంటే ఆ పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. స్టాఫ్ హెడ్ మాస్టర్ ఆఫీస్ ఇప్పుడు ఈ పక్కన ఉండేటువంటి ప్లేస్ లోనే ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా నేను చేసేవాడిని.
అమ్మ నాన్నతో పాటు వచ్చి వెళ్ళేవాడిని. సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని హెడ్ మాస్టర్ సార్ చేశాను కానీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నాయి ఇలాంటి యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేయండి. కొంతమంది దూరంలో ఉంటారు, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నా చేతనైనంత ఈ స్కూల్ చేస్తాననేసి ఈ ప్లాట్ఫామ్ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. సమయాభావం వల్ల నేను ఉండలేకపోతున్నాను కాబట్టి క్షమించండి. ఇంకో రోజు తీరిక నేను మనకు స్పెండ్ చేస్తాము. ఇంకొకటి కూడా సార్కి ఏం చెప్తున్నారంటే మీ పిల్లలతో మన వ్యవసాయ క్షేత్రానికి రండి, ఎట్లా మీరు అగస్త్యానికి వెళ్ళి మనకు ప్రాక్టికల్ గా చూపిస్తారు, వ్యవసాయం అంటే ఏ విధంగా ఉంటుంది, సేంద్రీయ వ్యవసాయం ఏ విధంగా నేను చేస్తున్నాను అనేది కూడా పిల్లలకు మనం చూపించే ప్రయత్నం చేయొచ్చు తెలియజేస్తూ మన ఆరంభంగా మీరు అందరూ మన స్నేహితులే కాబట్టి కొత్తగా ఇక్కడ వచ్చేది ఏం లేదు, అంతా మన వాళ్ళే. సో కలిసి ముందుకు